చదివేస్తే ఉన్నమతి పోతుందా? లేకపోతే గనక మనం ఈ మ వేర్ వేరు చేయడం ప్రజల్ని అనేటటువంటి కాన్సెప్ట్ నడుస్తోందా? తాజాగా సుప్రీంకోర్టు తీర్పు ఒక సంచలనం. ఇది గనక కేంద్ర ప్రభుత్వం రివ్యూకి వెయ్యకపోతే చాలా గొడవ గొడవ అయిపోతుంది. హిందూ వారసత్వ చట్టం షెడ్యూల్డ్ తెగలకు వర్తించదని సుప్రీంకోర్టు తేల్చెప్పింది. హిమాచల్ ప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో కుమార్తెలు గిరిజన ఆచారాల ప్రకారం కాకుండా హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఆస్తిని పొందేందుకు అనర్హులని స్పష్టం చేసింది. హెచ్ఎస్ఏ ప్రకారం గిరిజనులు ఆస్తిని పొందేందుకు అర్హులేనంటూ హిమాచల్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని పక్కన పెట్టింది. హెచ్ఎస్ఏలోని సెక్షన్ 2 సబ్సెక్షన్ 2కి హైకోర్టు తీర్పు విరుద్ధంగా ఉందని ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 336 నిబంధన 25 ప్రకారం ఏ షెడ్యూల్ తెగ సభ్యులకి ఈ హెచ్ఎస్ఏ వర్తించదని, అంటే హిందూ వారసత్వ చట్టం వర్తించదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే హెచ్ఎస్ఏని ఎస్టీలకు వర్తింపజేయాలని సుప్రీంకోర్టు గతంలోనే కేంద్రానికి సూచించిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలించాల్సిన సమయం ఆసనమైందని వ్యాఖ్యాని. ఇంకా దాంట్లో నువ్వు సజెస్ట్ చేయడం ఏంటి? నీ తీర్పులోనే అది మెన్షన్ చేయొచ్చు కదా. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఏంటి? హిందువులు గారా గిరిజనులు, హిందూ వారసత్వ చట్టం గిరిజన అమ్మాయిలకు వర్తించదా? ఇదేం దుర్మార్గం? వాళ్ళని సపరేట్ చేస్తాము మనం.